మారుతున్న సాఫ్ట్వేర్ జాబ్స్, నిజంగా చెప్తా ఉన్నా సాఫ్ట్వేర్ జాబ్స్ అనేవి మారుతా ఉన్నాయి. అయితే రీసెంట్ గా మీరు నోటీస్ చేస్తున్నారు, ఏఐ వచ్చినాక సాఫ్ట్వేర్ జాబ్స్ యొక్క రోల్ అనేది మారుతుంది. ఏఐ యూసేజ్ చేసుకొని ప్రాసెస్ అనేది ఈజ్ అవుతుంది. ఓకే, ఇటు పైథాన్ చూసుకున్నా, లేకపోతే డేటా సైన్స్ చూసుకున్నా, ఏఐ చూసుకున్నా, లేకపోతే టెస్టింగ్ చూసుకున్నా, లేకపోతే సైబర్ సెక్యూరిటీ చూసుకున్నా, సేల్స్ ఫోర్స్ చూసుకున్నా, సేల్స్ ఫోర్స్ లో ఐన్స్టీన్ ఏఐ ఎక్స్టెన్షన్ వచ్చింది, ఏజెంట్స్ ఏఐ వచ్చింది. ఇలా చెప్పుకుంటూ పోతే మీరు ఏ కోర్స్ తీసుకున్నా కానీ సాఫ్ట్వేర్ కి సంబంధించి రిక్రూట్మెంట్ ప్రాసెస్ మారింది. అండ్ రీసెంట్ గా కూడా భారీగా రిక్రూట్మెంట్ చేసుకుంటామని చెప్పి కంపెనీస్ మళ్ళీ దీనికి సంబంధించి అనౌన్స్మెంట్ చేస్తున్నాయి. కొన్ని ఎంఎన్సీ కంపెనీస్ మేము హైరింగ్ చేసుకోము అన్నట్లు మాట్లాడి, కానీ ఇప్పుడు ఏంటి, మేము భారీగా 2027 లో హైర్ చేసుకోబోతున్నాము. ఇన్ఫోసిస్ చూసుకుంటే 20,000 మందిని మేము హైర్ చేసుకోబోతున్నాము, ఫ్రెషర్స్ ని కాలేజీకి వెళ్ళి మేము క్యాంపస్ నుంచి తెచ్చుకుంటామని అంటారు. అంత ఇంపార్టెంట్. అయితే ఈ మారుతున్న సాఫ్ట్వేర్ జాబ్స్, మారుతున్న రిక్రూట్మెంట్ తగ్గట్టు మనం ప్రిపేర్ అవుతున్నామా లేదా, మనం కోర్స్ నేర్చుకుంటున్నామా లేదా, అండ్ కంపెనీస్ ఇంతకు ముందులాగా హైర్ చేసుకున్న తర్వాత వాళ్ళు కొద్దిగా కేటీ ఇచ్చి, లేకపోతే కార్పొరేట్ ట్రైనింగ్ అనే పేరుతోటి మళ్ళీ కోర్స్ నేర్పించి ఎగ్జామ్ పెట్టి, అలాంటి పరిస్థితి ఇప్పుడు లేదు. తీసుకున్నారంటే ఇమ్మీడియట్ బేసిస్ లో వాళ్ళు జాబ్ కి రెడీ అవ్వాలి. ఆ ప్రాసెస్ లోనే అంటే ఇమ్మీడియట్ ప్రాజెక్ట్ రెడీగా ఉండాలి. రేపు పొద్దున ప్రాజెక్ట్ కూర్చోబెట్టాలి అంటే ఈ రోజు నేను వాడికి రూపాయి పే చేస్తున్నానంటే నాకు వర్త్ అయి ఉండాలి. అలా కంపెనీస్ ఆలోచిస్తూ ఉన్నాయి. సో ఈ మారుతున్న సాఫ్ట్వేర్ జాబ్స్, మారుతున్న రిక్రూట్మెంట్ తగ్గట్టు మనం కూడా మౌల్డ్ అవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది ఒకసారి ఆలోచన చేయండి. సో జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. థ్యాంక్ యూ.